హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటి అంటే నేను మా కజిన్ వచ్చేసి బేగం బజార్కి అయితే వెళ్తున్నాము. సో జ్యువెలరీ షాపింగ్ అన్నమాట. తను ఇక్కడ మేకప్ కోర్స్ అయితే నేర్చుకుంటుంది. సో అందుకని చెప్పి ఇంకా జ్యువెలరీ అవన్నీ అవసరం ఉంటాయి కదా అని ఎలాగో వచ్చింది షాపింగ్ చేద్దాము అని అయితే తీసుకునేకి వెళ్తున్నాము. ఆబ్వియస్లీ బేగం బజార్ అంటే ఫుల్ కలర్ఫుల్ జ్యువెలరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్ళాం. కానీ సో ఆ రోజు సండే అవ్వడం వల్ల కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేసేసారు. మేము వెళ్ళిన షాప్ పేరు వచ్చేసి పీజే కలెక్షన్స్ అన్నమాట. సో వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేస్తారు. నేనైతే ఈ షాప్ కి వెళ్ళడం ఫస్ట్ టైమే. ఇది వచ్చేసి హోల్సేల్. బట్ మీరు ఒక్క పీస్ తీసుకోవాలనుకున్నా కూడా అక్కడ వాళ్ళు చాలా హోల్సేల్ షాప్లలో ఎట్లుంటది అంటే ఇప్పుడు హోల్సేల్ అంటే చాలా బల్క్ లో తీసుకోవాలి లేదంటే ఇవ్వము అంటారు. బట్ ఇక్కడ అట్లేం లేదు, మనం ఎన్నైనా తీసుకోవచ్చు. లైక్ 1 నుండి ఎన్నైనా తీసుకోవచ్చు. జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువసేపు కష్టపడలేదు ఈ సెట్స్ కూడా మేము సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగా అనిపించాయి. చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇక్కడ ఈ సింపుల్ సెట్ అయితే చూస్తున్నారు కదా. సో దీని ప్రైస్ వచ్చేసి 600 అనమాట. క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మనకు దొరకనంటూ జ్యువెలరీ ఏం ఉండదు. మనకు కావాల్సిన ప్రతి జ్యువెలరీ అయితే ఇక్కడ ఉంటుంది. వెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్స్ కి అయితే చాలా ఓపిక్ గా ప్రతి జ్యువెలరీ అయితే చూపిస్తారు. మేమైతే ఈ గ్రీన్ సెట్ తీసుకుందాము అనుకున్నాము. దీని ప్రైస్ ఆల్మోస్ట్ 8000 అయితే ఉంది. లైక్ మనకు ఫుల్ సెట్ అయితే వస్తుంది. లైక్ లాంగ్ చైన్, నెక్లెస్, ఇంకా ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల అన్ని వస్తాయి అనమాట. ఫస్ట్ లో తీసుకుందాము అని అయితే పక్కన పెట్టాం గానీ బట్ ఇంకా మంచి ఆప్షన్స్ దొరికాయి. సో ఇది లైట్ తీసుకున్నాము. చాలా సేపు ఇదా అదా అని కన్ఫ్యూజన్ పడి లాస్ట్ కి 2 పక్కన పెట్టేసాను. నాకు బేగం బజార్ మరీ బాగేం తెలీదు. ఎప్పుడో ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ వెళ్ళుంటాను అంతే. కొంచెం ఐడియా ఉంది లైక్ జ్యువెలరీ షాప్స్ ఎక్కడ ఉంటాయి, హోల్సేల్ షాప్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అని చెప్పాను. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ప్రతి ఒక్క జ్యువెలరీని చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక జ్యువెలరీని ఆల్మోస్ట్ 70% మిషనే రెడీ చేస్తుంది అనుకుంటా. ఇంకా 30% వచ్చేసి ఈ పర్ల్స్ యాడ్ చేయడము, చిన్న చిన్నవి ఏవైనా కరెక్షన్స్ ఉంటే వీళ్ళు చేస్తారు. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ జ్యువెలరీ అయితే బాగా నచ్చింది. లైక్ చూడగానే నాకైతే అస్సలు నచ్చలేదు కానీ బట్ వేసుకున్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా గ్రాండ్ గా అనిపించింది. ఇవన్నీ చూసాక నాకు ఏమనిపించింది అంటే ఓ గోల్డ్ 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 అంటాం కదా, అసలు గోల్డ్ కి ఏ మాత్రం తీసిపోవు. నిజం చెప్పాలంటే ఇంకా గోల్డ్ కంటే ఇవే హెవీగా గ్రాండ్ గా ఉంటున్నాయి. బట్ గోల్డ్ కొంటే అదొక ఇన్వెస్ట్మెంట్. దీనికి మాత్రం అనవసరంగా వేలు డబ్బులు వేస్ట్ చేస్తామని అనిపిస్తుంది. ఇవి ఇన్ని కొనే కంటే ఒక చిన్న గోల్డ్ వస్తువు కొన్నా కూడా అట్లీస్ట్ దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయినా ఉంటది. ఇంకా ఇక్కడ చూస్తున్నారా అసలు ఒక్కొక్క జ్యువెలరీ ఎంత పెద్దగా ఎంత గ్రాండ్ గా ఉందంటే నాకు వేసుకోగానే ఎంత కామెడీగా అనిపించిందో. బట్ యా చాలా మందికి ఈ జ్యువెలరీ కూడా నచ్చుతాయి. చాలా మందికి ఇంత గ్రాండ్ గా ఉంటేనే సెట్ అవుతాయి. నాకైతే అస్సలు నచ్చవు. ఇంత గ్రాండ్ గా ఇంత పెద్దగా వేసుకుంటే అసలు నేను ఎక్కడ కనిపించను, ఇవే కనిపిస్తాయి అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న ఈ చోకర్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో బట్ తీసుకోలేదన్నమాట. ప్రతిదీ ఫుల్ సెట్ తీసుకుందాము అని అనుకున్నాము బట్ ఇది దేంట్లోకి సెట్ అవ్వలేదు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి నా ఫేవరెట్ జ్యువెలరీ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 8000 పడింది. ఫుల్ సెట్ అయితే వచ్చింది. లైక్ ఇయర్ రింగ్స్, పాపిడి బిల్ల మొత్తం సెట్ అయితే వచ్చింది. ఇక్కడైతే బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో మనకి ఏది కావాలంటే అది హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ మాకే ఇంకా ఓపిక లేదు. సరే ఇంకా ఏది బాగుంటే అది తీసుకునేద్దాము అని పైన చూసి తీసుకున్నాం. కానీ బట్ ఒక రోజు అంతా దీనికే పెట్టుకొని వెళ్తే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇంకా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎంత ఉందో అసలు చాలా బాగున్నాయి. ప్రైజెస్ అయితే నాకు చాలా రీజనబుల్ అనే అనిపించాయి. సో బయటతో మనం కంపేర్ చేస్తే ఇక్కడ చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న సెట్స్ అయితే ఇవి కొంచెం సింపుల్ జ్యువెలరీ అనమాట. ప్రతి ఒక్కరు హెవీగా వేసుకోవడానికి ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇంక ఇవి వచ్చేసి సీజర్ లో ఇప్పుడు రిసెప్షన్స్ కానీ ఇలాంటి పార్టీ వేర్ కన్నిటికి ఇలాంటివే యూజ్ చేస్తున్నారు కదా. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా ఈ సింపుల్ సెట్ అని, వేసుకుంటే ఎంత బాగుందో చూడండి. సో చాలా మంచిగా అయితే ఉంది. లైక్ హాఫ్ సారీస్ లో కానీ లేదంటే లెహెంగాలో కానీ చాలా బాగుంటది. ఇంకా వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అన్ని 600-700 బిలోనే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రతిదీ ఒకటికి మించి ఒకటి ఉందన్నమాట. మేమైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము లైక్ ఏవి తీసుకోవాలి అని చెప్పి. నాకు కొన్ని నచ్చాయి, మా అక్కకు కొన్ని నచ్చాయి. సో ఏవి తీసుకోవాలి అని ఫుల్ కన్ఫ్యూజన్ తో సో ఫైనల్ గా 2 pairs అయితే తీసుకున్నాము. సో ఇవి తీసుకుందాము అని అనుకున్నాం కానీ బట్ దేంట్లోకి సెట్ అవుతాయో అని చెప్పి సో ఇంకా 2 అయితే తీసుకున్నాము 2 pairs. ఇక్కడ పింక్ కలర్ వి బ్రాడ్ గా ఉన్నాయి చూస్తున్నారు కదా. సో అవైతే తీసుకున్నాం అనమాట. దాని ప్రైస్ ఆల్మోస్ట్ లైక్ 650 అట్లా ఉన్నాయి. ఇంకా కొన్ని వచ్చేసి అమ్మవారిది అయితే తీసుకున్నాము. ఇంకొక సెట్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా ఉంది. లైక్ మేమైతే ఇన్నే చూసాం కానీ ఇంకా చూడనివి అయితే చాలా ఉన్నాయి. యా ఇదొకటైతే తీసుకున్నాము. వేసుకుంటే చూడండి చాలా బాగుంది. నేను తీసుకుందాము అని అనుకున్నాను కానీ బట్ ముందే మెంటల్ గా ఫిక్స్ అయ్యి వచ్చాను లైక్ ఏం తీసుకోకూడదు, అసలు ఏం షాపింగ్ చేయకూడదని. ఎందుకంటే ఈ బర్త్డే షాపింగ్ చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో
సో ఎన్ని తీసుకున్నానంటే బర్త్డే కూడా, అందుకని ఇంక ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తున్నాను. ఇంకా ఈ వడ్డానాలు అయితే వడ్డానాలు ఎన్ని ఉన్నాయంటే లైక్ ఒక రూమ్ అంతా దీనికే ఇచ్చేసారు. నాకైతే సీరియస్ గా ఇన్ని వడ్డానాలు ఉంటాయి, ఇన్ని కలెక్షన్ ఉంటాయి, ఇంత వెరైటీస్ ఉంటాయి, దీంట్లో ఇన్ని మోడల్స్ ఉంటాయని నాకైతే ఇంతవరకు తెలియదు. ఇంకా ఇవన్నీ వచ్చేసి మాటిలు చెంపస్వరాలు ఉంటాయి కదా, సో అవన్నీ అనమాట. సో మా షాపింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బిల్ కౌంటింగ్ దగ్గర వచ్చేసి ఇవన్నీ పెట్టారు, లైక్ హెయిర్ కి సంబంధించిన యాక్సెసరీస్ అయితే. కలెక్షన్ అయితే నాకు ఈ షాప్ లో బాగానే అనిపించింది. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి ఈ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్ అంటే ఈ షాప్ చాలా బాగా హెల్ప్ అవుద్ది. సో ఇంకైతే ఆ షాప్ లో మేము కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ 20,000 కి బిల్ చేసాము. ఇంకా అక్కడ షాపింగ్ అవ్వగానే బయట అట్లా చూస్తున్నాం అనమాట రోడ్ లో, లైక్ ఏవైనా ఉన్నాయా, లైక్ హెయిర్ యాక్సెసరీస్ అలాంటివి ఏమైనా హోల్సేల్ లో తీసుకుందాము అని. అదేంటో నాకు షాపింగ్కి వెళ్తే ఎంత ఆకలి వేస్తుంది అంటే, నాకే కాదు నాకు తెలిసి ప్రతి అమ్మాయికి అలానే అనిపిస్తుంది అనుకుంటా. ఇంకా పానీపూరి ఇవన్నీ తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాయి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై.